విజయవాడలోని ఇంద్రకీలాద్రి అయితే దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఈరోజు అయితే దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి వివరాలు మనకు తెలియజేసేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో సీనానాయక్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతున్నాయని చెప్తున్నారు. అసలు ఎందుకని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు, ఎప్పటికి ఎండ్ అవుతాయి? జై కనకదుర్గాయ నమః. మనకు ప్రతి సంవత్సరం కూడా దేవి నవరాత్రులు ఏ విధంగా జరుగుతాయి. ఈసారి 2025వ సంవత్సరానికి గాను 22 సెప్టెంబర్ నుంచి మనకు ఈ దసరా మహోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. విశేషంగా ఈసారి 11 రోజులు వచ్చింది ఈ యొక్క ఉత్సవాలు అనేది, మహోత్సవములు అనేది. అది మనకి 22 సెప్టెంబర్ నుంచి 2వ తారీఖు అక్టోబర్, అంటే దాదాపు 11 రోజులు. సో ఆ విధంగా మనకు ఇందాక చెప్పినట్టుగా ఏ రోజుకు ఆ రోజు ఆ యొక్క వివరాలన్నీ కూడా మనం ఇచ్చాము. అదేవిధంగా మనకు మెయిన్ మూలా నక్షత్రం 29వ తారీఖు గురువారం రోజు వచ్చింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. ప్రతిరోజు ఈ 11 రోజులు కూడా మనకు అమ్మవారు నగరోత్సవం అనేది జరుగుతుంది ఎక్కడికక్కడ. చివరి రోజు 2 అక్టోబర్ మనకు ఏదైతే విజయదశమి ఉందో ఆ రోజు మాత్రం మనకు తెప్పోత్సవం అనేది జరుగుతుంది. ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేశారు సార్ సుమారు? మనకు 24 దసరాకు వచ్చేసి 13,46,000 మంది వచ్చారు. ఈసారి ఆ యొక్క సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉంది. కనీసం ఒక 10 నుంచి 20% పెరగవచ్చు. సో మనము దగ్గర ఒక 15 లక్షల మంది మనకు యొక్క పిలిగ్రిమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. స్నానాల విషయంలో కావచ్చు, ఇతర తలనీలాలు సమర్పించే విషయం కావచ్చు, భక్తుల భద్రత విషయం కావచ్చు, చర్యలు ఇతర పోలీస్ శాఖతో కలిసి మీరు సమన్వయంతో ముందుకెళ్ళారు. రేపు మనకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మనకు రాను గతంలో జరిగిన సంఘటనలను అన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇన్నోవేటివ్గా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మూలా నక్షత్రం అనేది అత్యంత ప్రాధాన్యత అయింది దసరా ఉత్సవాలు. ఆ రోజున ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆ రోజు ముఖ్యంగా మనకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత భక్తులకు సంబంధించి కొన్ని మనం రెస్ట్రిక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మూలా నక్షత్రం రోజు చాలామంది ఎక్కువగా అమ్మవారిని దర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రోజు అనేక కార్యక్రమాలు, పూజలు అన్నీ ఉంటాయి. సో మనకు సామాన్య భక్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు కొన్ని మనం నియమ నిబంధనలు ఏదైనా ఉంటే కొద్దిగా రెస్ట్రిక్ట్ చేసుకుంటే ఆ రోజు మనము మ్యాక్సిమం అందరికీ అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. కొన్ని సందర్భాల్లో ఏదే దసరా ఉత్సవాల సందర్భాల్లోనే పర్టికులర్గా ప్రసాదాల కొరత ఏర్పడుతుంది, కొన్ని సందర్భాలు అనేటువంటి ఇబ్బంది ఉంది. ఈసారి ఎలా ప్లాన్ చేస్తారు? మనకు ఈసారి ఆ కొరత లేకుండా మనకు ఒక పాయింట్ ఎక్కువైంది. గతంలో 2 పాయింట్లు మాత్రమే మనము ప్రిపరేషన్ పెట్టుకున్నారు. ఈసారి మనం ఒక పాయింట్ పెరిగిందంటే 3 పాయింట్లు దాదాపుగా లాస్ట్ టైం కన్నా ఈసారి మనం డబుల్ ఇవ్వడానికి కూడా మనం అవకాశం ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. లడ్డు ప్రసాదమే కాకుండా అన్నప్రసాదానికి సంబంధించి కూడా మనకు విశాలమైనటువంటి అన్నప్రసాద కేంద్రం తయారైపోయింది. మనము కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. లడ్డు పోర్టు కూడా మనకు ఆల్మోస్ట్ తయారైపోయింది. ఎగ్జిస్టింగ్ ఏదైతే తయారు కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా మనము దసరా వరకు కొనసాగించేటట్టు చేస్తాం. అంటే ఎప్పుడు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పోలీసులు హ్యాండ్ ఓవర్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి అనేటువంటి విమర్శ అయితే ఉంది మనకి ఇక్కడ. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ఉంటుందా? ఆలయ కమిటీ పర్యవేక్షణ కూడా ఉంటుందా? ఖచ్చితంగా అందరం సమన్వయం చేసుకుంటేనే ఉంటుందండి, ఒకరే అని కాదు. ఎందుకంటే పోలీసు వారు కొద్దిగా ముందు ఉంటారు, తప్పదు. బట్ అలా అని చెప్పేసి పూర్తిగా వాళ్ళ ఆధ్వర్యంలో ఏమి ఉండదు. కానీ కలెక్టర్ గారు ఉంటారు, నేను ఉంటాను, మా పై అధికారులు ఉంటారు, అందరం సమన్వయం చేసుకొని పనిచేస్తామండి. గత 2 ఏళ్లలో తెప్పోత్సవం, కరోనా కావచ్చు, తర్వాత కావచ్చు, తెప్పోత్సవం జరగలేదు. ఈసారి తెప్పోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం తెప్పోత్సవం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కానీ ఆ రోజు ఉండే వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల మనం అది జరుగుతుందా లేదని చెప్పగలం. ఎందుకంటే ఆ రోజు వాతావరణం అనుకూలించింది, వర్షాలు ఉండవు ఏమన్నా, లేకపోతే ఖచ్చితంగా జరుగుతుంది. భారీ వర్షమో లేకపోతే ఇంకోటి వచ్చిందనుకోండి, ప్రకృతి సహకరిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. చివరిగా విఐపీల దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, సామాన్యుల దర్శనానికి ప్రాధాన్యత ఎవరు అనేటువంటి విమర్శ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం మీద ఉంది. అంటే చైర్మన్ కావచ్చు, ఆలయ కమిటీ చైర్మన్ కూడా కొన్ని సందర్భాలు అడ్డుకున్న పరిస్థితి ఉంది, కమిటీ సభ్యుల్ని కూడా. అటువంటి పరిస్థితి రాకుండా ఏదైనా ముందస్తు ప్లాన్? అటువంటివి ఏమి ఉండవు. విఐపీ వచ్చిన వాళ్ళకి విఐపీగా మనం గౌరవించాల్సిందే, వారికి దర్శనం కల్పించాల్సిందే. అలా అని చెప్పి విఐపీ వస్తున్నారని చెప్పేసి సాధారణ భక్తులు కావచ్చు, ఏదో టికెట్ తీసుకున్న భక్తులకు అసౌకర్యం లేకుండా ఈసారి మనం ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాం. రైట్. ఏదైతే సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకైతే పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చాలా పటిష్టమైన ప్రణాళికలతో పోలీస్ శాఖ సమన్వయంతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పని అయితే ఏవో గారు స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో తెప్పోత్సవానికి సంబంధించి కూడా వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా నిర్వహిస్తామని అయితే స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, ఇంద్రకీలాద్రి నుంచి.